కావలి మున్సిపల్ పరిధిలోని 29వ వార్డు వైసీపీ నేత పెనుబల్లి అశోక్ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పెనుబల్లి అశోక్ను సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి పార్టీ జెండాను కప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో పెనుబల్లి అశోక్ చేరడం జరిగిందని వివరించారు. ఇక మీద తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల కోసం ఆయన కృషి చేస్తారని వివరించారు. ఈ సందర్భంగా పెనుబల్లి అశోక్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో చేరడం ఎంతో ఆనందంగా ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు గుత్తుకొండ కిషోర్ బాబు, టీడీపీ నాయకులు దేవకుమార్ మాట్లాడుతూ పెనుబల్లి అశోక్ పార్టీలోకి రావడం ఎంతో ఆనందంగా ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు రాజ్కుమార్ చౌదరి, మరిశెట్టి వెంకటేశ్వరరావు, జ్యోతి బాబురావు, పోతుగంటి అలైక్య, తిరువిధి ప్రసాద్, 29వ వార్డు టీడీపీ నేతలు సూర్య మదనమోహన్ రెడ్డి, తటవర్తి వాసుతో పాటు పలువురు టీడీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ రోజున కావలి పట్టణంలోని 29వ వార్డుకు సంబంధించినటువంటి నాయకులు పెనుబల్లి అశోక్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకుడి యొక్క ఆలోచనలతో ఆకర్షితులై ఈరోజు వారు చేసేటువంటి అభివృద్ధికి తను కూడా తోడు ఉండాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి పథకాలకి తన వంతుగా తాను కూడా పార్టీకి సేవ చేయాలని ఈ రోజున వైసీపీని వీడి ఈ రోజున వారు తెలుగుదేశంలోకి వచ్చినందుకు తెలుగుదేశం నాయకులందరూ కూడా ఈరోజు వారిని స్వాగతంగా సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి తెలుగుదేశం కండవలు కప్పి తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా వారిని ఈ రోజున మేము చేర్చుకున్నాం. నేటి నుంచి వాళ్ళు కుటుంబ సభ్యుడిగా తెలుగుదేశం కార్యక్రమాలు అన్నింటిలో కూడా పాల్గొంటూ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారికి చేయూతనిస్తూ కావలి తెలుగుదేశం పార్టీలో బీసీ నాయకుడిగా ప్రజలందరూ మన్నలు పొందినటువంటి వ్యక్తిగా ఈ రోజున కావలిలో చాలామందికి చుప్పచేతుగా పేదలకు సేవ చేస్తూ నిరంతరం కూడా తాను సేవ చేస్తున్నటువంటి వ్యక్తి, అందరికీ కూడా అనుకూలమైన వ్యక్తి కాబట్టి, ఎటువంటి కల్మషం లేనటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలోకి వారిని కూడా సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. వారి నాయకత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా బలాన్ని తీసుకుంటుందని, మా నాయకులు ఆలోచన తగ్గట్టు వారు కూడా పార్టీలో పనిచేస్తారని వారిని స్వాగతిస్తున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల గురించి ఈ కావలి నియోజకవర్గంలో మన శాసనసభ్యులు వెంకటకృష్ణారెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పథకాలను చూసి ఆకర్షితులై ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశం పెహల్గాం దాడికి ప్రతీకార చర్యగా ఈ రోజున పాకిస్తాన్ బోర్డర్ దాటి 9 చోట్ల ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి మట్టు చేసినటువంటి విషయాన్ని మనం అందరం కూడా చాలా సంతోషంగా ఈ రోజున సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ రోజున కావలి పట్టణంలో మన శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క సారథ్యంలో కావలి నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ రోజున వారు చేస్తున్నటువంటి అభివృద్ధి, వారి యొక్క నీతి నిజాయితీని గుర్తించి మన పాత మిత్రుడు, మాకు చిరకాల మిత్రుడు అయినటువంటి యువ నాయకుడు పెనుబల్లి అశోక్ గారు ఈ రోజున పార్టీలోకి చేరడం మా అందరికీ కూడా చాలా సంతోషకరం. వారి సేవలని పార్టీకి పూర్తిగా వినియోగించుకుంటాం. వారి యొక్క సేవలతో పార్టీని 29వ వార్డు మాత్రమే కాకుండా కావలి పట్టణం మొత్తం బీసీ నాయకుడిగా ఇతని సేవలను గుర్తించుకొని ఇతను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజల మధ్యలోకి తీసుకొని వెళ్ళాడో ఆ కార్యక్రమాలన్నిటికీ కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుగా ఉంటూ ఈ రోజు చేస్తున్నటువంటి అభివృద్ధి
పథకాలలో తనకి కూడా తన వంతు పాత్ర మేము ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా పార్టీలోకి వచ్చినటువంటి పెనుమల అశోక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 29వ వార్డు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న పెనుమల అశోక్ గారు మళ్ళీ సొంత కోటికి టీడీపీకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన సేవలను కూడా మేము పార్టీ తరఫున కూడా వినియోగించుకుంటాం. నాకు అంత ఆప్తుడు, నా స్నేహితుడు, నా సోదరుడు పెనుమల అశోక్ ఇవాళ పార్టీలో రావడం నాకు అంత సంతోషంగా ఉందని తెలియజేస్తాం.